స్ట్రాంగ్ గా ఈ ప్రాంతంలో చూసుకుంటే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో ఇప్పటి వరకు ఉంది కాబట్టి రెండు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. మరి బీజేపీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి నమ్మకం కల్పిస్తుంది? భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ గెలవలేదు. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్స్ లో 60,000 ఓట్లు కూడా ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గతంలో పరిపాలన చేయడం, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గెలవలేదు. 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఏ ఒక్క హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు మొత్తం కూడా వాళ్ళ బీజేపీకి బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన చేసింది ఏమీ లేదనేది కూడా ప్రజల్లో ఉంది. కనుక భారతీయ జనతా పార్టీకి బలపరచాలని ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు మేము కోరుతున్నాము. మాకు బ్రహ్మాండమైన స్పందన ఉంది. తప్పకుండా మేము గెలుస్తాము. మా మేనిఫెస్టో కావచ్చు, మాకు ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలుస్తారని మేము భావిస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కూడా ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు కూడా గెలిచిన వాళ్ళు కూడా వేరే పార్టీకి మారడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటును వచ్చేది లేదు. రేవంత్ రెడ్డి గారికి దీనివల్ల ఈ గెలుపుటంతో ప్రభుత్వం వచ్చేలేదు పోయలేదు. కనుక రేవంత్ రెడ్డి భవిష్యత్తులో పనిచేయాలన్నా, ఈ ప్రభుత్వం మీద కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా ఈ సీటు బీజేపీ గెలిస్తే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. దాని కొరకు మేము పోరాడతాం. దీపక్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల కొరకు పోరాడే నాయకుడు. కనుక భారతీయ జనతా పార్టీ బలపరచాలని నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటున్నాం.